ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు సొంతిల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేస్తూ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేటువంటి ప్రయత్నం చేసింది. మరి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అందిస్తున్నటువంటి తెలంగాణ సర్కార్ తాజాగా లబ్ధిదారులకు మరొక శుభవార్త చెప్పింది. ఇప్పటికే మొదటి దశలో ఇల్లు నిర్మించుకున్న వారికి అందాల్సిన చివరి విడత ₹1,00,000 చెల్లింపులను త్వరలోనే అందిస్తామని ప్రకటించింది. మరి ఈ చివరి విడత ₹1,00,000 చెల్లింపులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విడుదల చేయాలని చెప్పేసి గృహ నిర్మాణ సంస్థ అయితే నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఒక్కో ఇంటికి ₹72,000 వాటా అయితే రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అయితే ఆ నిధులు ఎప్పుడు వస్తాయి అన్న స్పష్టత లేకపోవడంతో ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయినటువంటి ఇళ్లకు చివరి తేదీ ఇక ఎప్పుడు చివరి విడత చెల్లింపులో జరగలేదు. అయితే మరి లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా నిర్ణీతమైనటువంటి గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి వారికి చివరి విడత డబ్బులు ఇవ్వడానికి అయితే తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి త్వరలోనే వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు కూడా సంస్థ అయితే ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటుంది. ప్రభుత్వ ఆమోదం వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చివరి విడత డబ్బులు జమ చేస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3.68 లక్షల ఇళ్లను కేటాయించింది. అందులో 3.22 లక్షల ఇళ్లు మంజూరు కాగా ఇప్పటికీ 1.60 లక్షల మంది గృహ ప్రవేశాలు కూడా చేశారు అన్న కోణంలో అయితే ప్రస్తుతం మరి ఈ లబ్ధిదారులకు కూడా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి డబ్బులు విడతల వారీగా అందించాలని చూస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో లబ్ధిదారునికి మొత్తం ₹5 లక్షల ఇక 4 విడతలుగా అందిస్తూ ఉంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే మరి చివరి విడత కోసం ₹1,000 కోట్ల అయితే అవసరం కాగా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఎప్పుడు వస్తాయి అన్న దానిపైన క్లారిటీ లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా డబ్బులను జమ చేయాలనేటువంటి భావిస్తూ ఉంది సర్కార్. అయితే మరి దీనిని 3 దఫాలుగా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కోసారి ₹300 కోట్ల చొప్పున 3 దఫాలుగా విడుదల చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. మరి ఇళ్లకు సంబంధించినటువంటి కేంద్ర నిధులు వచ్చిన తర్వాత మరి ఆ డబ్బులనైతే మిగిలినటువంటి నిర్మాణాలకు ఉపయోగించుకోవచ్చునని లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా త్వరితగతిన డబ్బులు చెల్లించేలాగా అయితే ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.